అమ్మ బంగారం. హాయ్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనిరోజు బ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నాను. మేమైతే చాలా బాగున్నామండి. ఇంక ఈరోజు వచ్చేసి నేను శుభ్రంగా అయితే రెడీ అయిపోయాను. ఎందుకంటే ఇంకా మా వారు వచ్చేసి బైపాస్ దగ్గర పని అయితే చేస్తూ ఉన్నానండి. ఇంకా ఆయన దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఇంట్లో ప్రజెంట్ కూరగాయలు సరుకులు అన్నీ అయిపోయినాయి. ఇంకా ఈరోజు పేమెంట్ వస్తాయి కదా, ఇంకా ఇవో కొంచెం మళ్ళీ తెచ్చుకుంటే మళ్ళీ సోమవారం నుంచి పనికి వెళ్తూ ఉంటాం కదా, కుదరదు కదా. అందుకని చెప్పేసి పిల్లల కోసం ఏదో ఒకటి స్నాక్స్ అయినా అయ్యని ఇదొకటి అయితే తీసుకురావడానికి అయితే వెళ్తున్నాను. ఇప్పుడు నేను వచ్చేసి 4 గంటల బస్సుకి వెళ్తున్నానండి. ఇంక మా వారు వచ్చేసి అక్కడే ఉన్నాడు. ఇంకా ఆయన 5:30 కల్లా పని దిగుతాడు. నేను ఆడికి వెళ్ళాక 5 అయింది టైము, చాలా సరిపోయింది. ఇంకా ఆడ నుంచి గుంటూరు అయితే వెళ్తాను. షాపింగ్ అయితే చేస్తూ ఉంటాను. మరి నేను ఏమేమి చేస్తానని చూసేయండి. కొత్త వాళ్ళు చూస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఇంట్లో పనులన్నీ చేస్తున్నాను. బట్టలు మొత్తం అయితే తీసేసాను. అంట్లు స్టాండ్ అంతా శుభ్రంగా కడిగేసాను. ఇంట్లో అయితే ఉన్నాయి. ఇంటికాడ ఉన్నానన్నా కానీ ఒక్క నిమిషం కూడా రెస్ట్ లేదండి. పని ఇంట్లోనే పని సరిపోతూ ఉంది. కింద పడేయకూడదారా అయ్యే, మళ్ళీ పడేస్తాం అయ్యి. మగపిల్లలే కదండి, ఆడపిల్లలే కదా, మగపిల్లలు కూడా పనులు చేస్తూ ఉంటారు. చూడండి, ఆ చీరల నిండా మట్టి. అన్ని పనులు అయితే చేశాను కానీ ఇంకా బట్టలు ఒకటే మడతేసేయాలా. ఇంకా బస్సు వచ్చాక టైం ఉందనుకుంటా. అందుకని చెప్పేసి ఇవి కూడా మడతేసి గబగబా స్టాండ్లో అయితే సర్దేసేయాలి. బస్సు వచ్చిందని చూడిపోండమా. అసలు కాల్ చేయకూడదు మా ఆదర్శ్. మమ్మీ నీతో మీ పిల్లలతో మీ నాన్నతో పట్టి మాతో మాట్లాడమని నేను చెప్పానండి. చెప్పు మీ అమ్మకి, నేను నిజంగానే పట్టిస్ నీతో. సెల్లు వాడుతుంది. ఇప్పుడు నేను నీకు కర్ర తీసుకోవాల్సి వచ్చింది. నాకు కూడా నాకు కాపు నొక్కుతుంది. ఏంది వస్తా సెల్లు అండి. ఇంకా బస్సు వచ్చేసి పల్లపాడు వెళ్తుంది. అటుపోయి ఇటు వచ్చేసే లోపు అక్కడ అయితే నిలబడాలి. అప్పుడే మనం వెళ్ళటానికి కుదిరిద్ది. ఏముంది, ఇంకా చక్క అయితే మడతేసేస్తాను గబుక్కన. ఇంకా అక్కడికి వెళ్ళినాక మా బస్ ప్రయాణం ఫస్ట్ టైం కదలే, మొన్న అమ్మ వాళ్ళతో వచ్చిన ఫంక్షన్ రోజు అయితే వెళ్ళాను. ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నాను. ఏట్రా అటు కాదు, ఇట్రా. ఏం చేస్తా, ఇట్రా అండి. అమ్మో, అమ్మాయి డాన్సులు కూడా వస్తుంది. అమ్మో, ఇంకా పాడకాయ ఏడై. నీకు డాన్స్ వేయటం రా, డాన్స్ వేయి. బెలగేసి వస్తా. మళ్ళీ పడా పాట చందా. ఇలాగండి, బడికి పంపిస్తే బడి కాకుండా సినిమా పాటలు నేర్చుకొని డ్యాన్సులు నేర్చుకుంటున్నారు పిల్లలు. ఓకే అండి, ఇంకా బస్సు వచ్చే టైం అవుతుంది. మా వారికి కూడా ఫోన్ చేసి బస్సు వచ్చింది బయలుదేరని నేను చెప్పాను. యాడికి? అర్రే ఎందుకు వచ్చావే మా కట్టం?
బాయ్. ఏటా ఏట్రా ఆధార్ కార్డ్ ఫ్రీ బస్. బై బస్ బై బస్. ఆస్తా ఏది వాళ్ళకి ఆడుందలే ఆస్తా అక్కాయ్. పప్పులు వేద్దాం కానీ వేస్తా అట్లా అక్కడ పిచ్చలు పట్టదు ఇంటికాడు. ఇద్దరికి ఈరోజు అన్నదమ్ములు ఇద్దరికి కటింగ్ హెయిర్ స్టైల్ మార్చేస్తున్నాడు ఉండాలి అంటారా. మా ఊర్లో మాగాడి ఎదబెట్టాడు. నేట అయ్యో అయ్యో కథలనే చేస్తాం నీకు కూడా. బస్ దగ్గరలో ఉన్నాం. మాతో భయం పడుతుందండి కానీ. ఓకేనండి మా వారు చేసే పని కాడికైతే వచ్చే కదా. ఇంకా వాళ్ళు చేసింది ఇప్పుడు దాకా ఇక్కడే ఆగానేనండి పెద్ద మేస్త్రి. ఆయన మా పెద్ద మేస్త్రి అదేనండి పొద్దు నుంచి ఇల్లు చేసిన అపార్ట్మెంట్. ఇది వచ్చేసి రెస్టారెంట్ అంట. ఇక్కడ తెలిసే ఉండిద్ది చాలామందికి. ఓకేనండి అట్లాగైతే ఏమి ఇంకా గుంటూరు అయితే వచ్చేసాము. ఓకేనండి ఈ వారం పేమెంట్ కూడా వచ్చేసింది. కట్టడం ఇదంతా మీరే గెస్ట్ చేసి కామెంట్ చేయండి. ఇట్లా ఎంత ఖర్చు అయింది అనేది నేను ఇంటికి వెళ్ళినాక బ్లాగ్ అయితే తీసుకెళ్తాను. ఇంకా పెద్ద పెద్ద మగపిల్లలకైతే నువ్వే అంట వేయించుకోరంట. బాబా నువ్వెప్పుడు ఏంది నువ్వు కూడా నీ కటింగ్ వద్దంటే అట్ట గిద్దరు పెంచుకుంటావా? ఇలా పెంచుకుంటావా? నొప్పి ఉంటుందమ్మా ఇలా చేయించుకో. స్టైల్ స్టార్ ఆదర్శ్ ఏం చేస్తున్నాడు? కటింగ్ వేయించుకుంటున్నాడా? వేయించుకోండి. మీ డాడీకి నచ్చిందంటరా అందుకే. సరేండి మొత్తం చేయించుకున్నాక ఆయన కూడా షేవింగ్ చేయించుకున్నాక తీసేద్దాం.
కటింగే రా, కటింగే వేయించుకో. అన్నది అట్ట వేయించుకుంటున్నాడు, అలాగే వేయించుకుని కూడా బాగుండిద్ది. కటింగ్ వేయించుకో నీ పెళ్లి చూపులకి. నేను వస్తున్నాడు. డాడీ వస్తున్నాను. ఏముండదు, బాగుండిద్ది. పిన్నిస్తుంది అక్కడ. కటింగ్ చేయించుకున్నాడు, అచ్చగా కటింగ్ చేయించుకున్నాడు. ఇది బిర్యానీ పార్టీ. బిర్యానీ తింటావా? దమ్ బిర్యానీ తింటావా? దమ్ బిర్యానీ తింటావా? నీలాగ బొమ్మరి, నీలాగ బొమ్మ ఎట్ట చేయించుకున్నా కటింగ్? కదలాడు మాకు తగ్గించుకుంటావా? కళ్ళు పెట్టుకుంటా కటింగ్ చేయించుకుంటావా? చాయ్ కదవగా అయిపోయినా కూర్చోట్టగా ప్రశాంతంగా. ఇటు స్టూల్ కూడా వేసారు కదా, పెద్ద స్టూలే. ఎవడిడా ఏది ఇల్లే నువ్వులే. ఇటు చూడు, సూపర్గా ఉందా? ఎట్లాగుంది? ఇది జారిపోయింది, గుడ్డల నిండా పడిద్ది వెంటికలు. కటింగ్కి ఎంత కష్టపడుతున్నాం ఇక్కడ. బొమ్మ కూడా ఈడా తెప్పించుకుంటాను. వీడు చూడదు, అడే చూడు. ఎక్కడ చూడు, ఎక్కడ చూడు, ఇదిగో ఎట్టున్నాడు. అయ్యో ఏం కాదులే, అట్టనే ఉండాలి స్టైల్ అది. నువ్వు కూడా వేయించుకుంటా కటింగ్? షేవింగ్ ఒకటి చేయించుకోమని. కూర్చో. 10 నిమిషాలు ఏంది ఇప్పుడే నవ్వింది. అష్టగడికి రా, మామూలు లేదురా. తల దగ్గర అట్టే వదిలేయా ఆ పొల్లు. రానండి తిడితే గారు ఇప్పుడు దాకా మమ్మల్ని. బాగుందా? అట్టుంది, సూపర్ బాగుందా? ఆ పొల్లు చేయవాగు, పొల్లు బయట మూతులు అనుకోను, ఎంటికి నోట్లో పోద్ది. కూర్చో. నిన్నేం చేయట్లా. ఒకటి వేయించుకున్నాడు. కూర్చో కూర్చో కూర్చో. ఏంది కటింగ్ అయిపోయిందా? ఏం మాట్లాడవు, ఏం కాదు, కూర్చో బొమ్మలాగా కంటే. స్మైల్. అవ్వయ్యో అక్షయో ఏంది కటింగ్ బిల్లి గుర్తుంది. నీది కూడా సూపర్గా వస్తుంది. నేరుగా ఉన్నట్టు ఉండదు. వారాలు 3 సార్లు తల పోసుకోవాలి, అప్పుడు మొహం పెట్టుకుంటా. ఆలాది కూడా చిరంజీవి వేసి వేసినట్టున్నారు. వెంకటేష్ ఒకళ్ళు చిరంజీవి ఒకళ్ళ నోట్లో పోతే గొడ్డ పైన వేసుకో అన్నది, పైన అన్న. కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకు గట్టిగా అది మూసుకో. ఎందుకు పోతే కళ్ళు ఎందుకు పోతే కళ్ళు మూసుకుని కూర్చో.
వాడిని ఎక్కువెత్తున్నాడు చూడు వీడు. చల్లంగా ఉందా? ఏం లేదు, నీళ్ళు. అది ఇటు చూడు నక్కలు చూడు, ఇటు చూడు నక్కలు చూడు. వెరీ గుడ్. కొంచెం పౌడర్ కూడా వద్దన్న, పౌడర్ కూడా కావాలి నీకు. ఏడు అబ్బాయిది అయిపోయింది కూడా, నువ్వు చేపు పౌడర్ పెంచుకుంటావా? పౌడరు డాడీ పంపించుకుంటాడు చూడు. ఇద్దుడు అడుచుడు అంకుల్ వెళ్ళాడు. ఏముంది మెడకెందుకు అంటాను, ఊరుకా. వెళ్ళకుండా రే. ఇటు చూడు, ఇటు చూడు అంకుల్ వెళ్ళాడు. ఏం లేదులే. పైకిలే, నిలబడు నిలబడు. ఇంకా గుండి పెట్టకపోతే ఏం కాదులే. నువ్వు కూడా మొహం కడిగించుకో, షేవింగ్ ఒకటే. ఏం ఉండదు, ఆగు ఆగు, వాళ్ళే కడుగుతారు. ఏం ఉండదురా, బాగుండిద్ది. అది క్రీమా మరి వీడికి పోయలేదు పాపం. ఏం లేదు, అట్టే కళ్ళు మూసుకో. తప్పు. ఎట్టుందరా? చేయి పెట్టు మాకు. గుడ్డు తెస్తున్నాడు, క్లాత్ తెస్తున్నాడు. నేనేం చేయట్లేదులే. కళ్ళు మూసుకో, మరీ గట్టిగా మూసుకో మాకులే. కళ్ళు తెరు, అయిపోయింది. అడు తిరుగు. నువ్వు దిగు. ఇటు చూడు, అట్టే ఉండు. వెనక్కి జరుగు మమ్మీ. సరిగా ఉండు. అబ్బాయి మచ్చడంగా పంపించుకున్నాడు మేడకి. అంతా నువ్వేంది గోల్ చేస్తున్నావు?
ఇంక బాగుంది బాగుంది కొంచెం ఇక కొంచెం హెయిర్ ఆరలేదు కొంచెం తడుపు అన్నయ్య తల ఆరుతుంది. ఎట్టున్నా ఎట్టగాలకి అయితే ముగ్గురికి అయితే ఇంకా షేవింగ్ ఇతర కటింగ్లు అయితే చేయటం అయిపోయింది. ఒక్కొక్కరికి వచ్చేసి 100 రూపీస్ అంట. మా వారికి వచ్చేసి ఇంక ఇద్దరి మీద 2500. అవుతానా సరేనా. ఇంకా పని చేసి డైరెక్ట్గా అయితే గుంటూరు చేసాక గుంటూరు చేసిన తర్వాత అయితే ఇంకా పిల్లలకి అయితే కటింగ్ చేసుకొని మేమైతే మనకి షేవింగ్ చేసేసుకున్నాను. షేవింగ్ చేసుకున్న తర్వాత అయితే ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత పిల్లలతో అయితే మేము ఇంకా ఎంజాయ్ చేయడానికి అయితే ఇంకా రేపొద్దున అయితే కేక్ తీసుకున్నాం. నేనైతే కేక్ తీసుకున్నాను అనుకున్నాను. కేక్ ఈలోపు కేక్ తీసుకుని కుదరలేదు, ఎందుకంటే రేపొద్దున కదా మామూలుగా సండే అయినా కానీ ఇంకా పని అవుతుందని చెప్పేసి ఇంకా నేను సండే కూడా పని చేసేదనుకున్నాను. అంటే రోజు అన్నది మాట ముందుగానే బాగా పనికి వచ్చేద్దాం అనేటప్పుడు చెప్పి నేను కూడా పని చేసి వద్దాం అనుకున్నాను. ఈ లోపల అయితే ఇంకా పనికి వచ్చేసి రేపు సండే కదా అయినా కానీ మధ్య దాకా 10:30 దాకా 10:30 దాకా ఉంటాం కదా. ఇంకా అటు నుంచి వచ్చి కేక్ ఆర్డర్ కూడా ఇచ్చేసి కేక్ ఇచ్చేసిన తర్వాత ఇంక రేపు పొద్దున్న కేక్ కూడా చూపిస్తాను. అంటే 10K మంది 10K మంది ఇంకా అంటే 10,000 మంది మనకి సబ్స్క్రైబర్ లేదు. అందుకని చెప్పేసి ఇంకా కేక్ అయితే కటింగ్ చేసుకొని ఇంకా పిల్లలతో అందరికీ రేపు పొద్దున సండే కూడా అందరికీ చూపిస్తున్నాను. ముందుగానే అందరికీ శుభోదయం సండే అండి. ఇంకా అందరికీ సండే స్పెషల్ అయితే మనకి రేపు పొద్దున ఇంకా స్పెషల్ మీద తీసుకెళ్తాను. అయితే ఇంకా కేక్ కూడా తీసి ముందుగానే మాట్లాడతాను. ఇంకా మీకు కేక్ కూడా ఆర్డర్ చేస్తాను. ఇంకా ఆయిస్తా బ్యాగ్ కూడా దిగిపోయిందని చెప్పేసి ఇంకా ఆయిస్తా బ్యాగ్ తీసుకుని అక్కడ ఇంకా పిల్లలు అయితే తీసేసుకొని ఇంకా వచ్చాం కదా. పిల్లలతో జాగ్రత్తగా గుంపులు ఉండాలి. అక్కడ వీడియో పెట్టడానికి కూడా నాకు కుదరలేదండి, ఎందుకంటే సింగి పనికి వెళ్తున్నాం కదా. ఇంకా సింగి పనికి వెళ్తే పొద్దున్న మొదలుకొని ఇంకా ఇంటికి రావడము 5:30 దిగడం, ఇంటికి బదులుగా 60 పిల్లలు బాగా తెచ్చుకొని వాళ్ళకి అన్ని మంచి సెలవు తీసుకుంటారు చెప్పాలి. ఇంకా ఈ సంవత్సరం కూడా వరి పంట పండితే పండుగ నమ్మకం లేదు, చాలా బాధగా ఉంది. ఎందుకంటే మనకి వరి పండితేనే కదా తినేది కూడా. మనం ఈ 5 ఏళ్ళు మన నోట్లో పోవాలంటే వరి పండితేనే కదా, అందుకని చెప్పి చాలా బాధగా ఉంది. మరి ఒడ్డు కూడా ఎట్లా అర్థం కావట్లేదు, నాకైతే మైండ్ పోతుంది. ఎందుకంటే ఈ సింగి పని కోసం చూసుకుంటేనే వాటి వరిపోతుంది. వర్షాలు అయితే పైన వర్షాలు కూడా లేవు, దేవుడు కూడా ఏ వర్షం కూడా తిరగలేదు. మరి వర్షాలు పడితేనే కదా వరికి అనేది బాగా పడితేనే మనకి ఇంకా బాగుండేది. కానీ వర్షం పడిపోవడం కారణం వల్ల వరి అనేది కూడా ఈ సంవత్సరం చాలా కష్టంగా ఉంటుంది. పక్క జిల్లాలో ఏమైనా ఇచ్చి నేను కూడా ఇంకా ఆ పంట వేద్దాం అనుకున్నాను. మరి వరి లేదు కాబట్టి ఇంకా శనగ మొక్కజొన్న ఏదో వేసుకోవడానికి అయితే మాట్లాడుకొని ముందుగా తీసుకున్నాను కదా. ఇంకా ఆ జీవులు అయితే మొక్కజొన్న అనుకున్నాను, అయితే ఎక్కువ శాతం పెట్టుకుంటున్నాను. ఇంకా మొక్కజొన్న వేసిన తర్వాత అయితే రెండో పంటకు మనకు అవకాశం లేదు కాబట్టి మొక్కజొన్న కూడా పండించుకొని రెడీగా ఉంటాను. ఇంటికి కాడ ఇస్తే ఆస్తి ఒక్కడే ఉన్నది.
ఫ్యామిలీ మొత్తం ఇక్కడ ఉన్నాము. ఇంటికి మటుకు పిల్ల ఒక్కటే ఉంది ఆడపిల్ల. మా అన్నకి ఏదో ఒకటి తీసుకునేవాలి. రేపు పొద్దున అసలుకి వస్తుంది చెప్పే కదా అకస్మాత్తుగా అయితే నేనైతే గదిలో ఉన్నాను అని చెప్పేసి ఇంకా అందుకని చెప్పేసి ఇంకా నేను మామూలుగా అయితే రాకూడదు అని తెలియదు కదా. రూపాయి ఉన్న రూపాయి ఎంత అవకొచ్చుకొని స్థితిగా ఉన్నా ఇంట్లో వాళ్ళని చెప్పి పెద్దగా మంచివాళ్ళు వస్తున్నారు అని చెప్పేసి ఆయుష్య బ్యాగులు ప్రిపేరింగ్ అయిపోయింది. ఈ లోపల నీతో నేను మాట్లాడిన చెట్ల ఆయుష్య బ్యాగులు అయితే ప్రిపేర్ ఆయుష్య బ్యాగ్ అసలు బ్యాగ్ ఏమో అప్పుడే బ్యాగ్ రోడ్ తీసుకుని నెల కూడా కలపండి ఆయుష్య బ్యాగ్ ఏంటి వాడు కూడా కావాలంట అబ్బాయి కంటే పోయి అబ్బాయి వాళ్ళు ఎవడకొని ఏడవడకొని పెడతావా ఒక్క బొడపాలు ఎంత కొట్టుకున్నారండి. పాప ఆయన ఏందో చూడంగానే నచ్చగానే ఇచ్చాడు అనుకో దాన్ని కూడా కొట్టుకోవాలా సరే తగ్గించు ఎంత ఓకేనండి. ఇంకా గుంటూరు అయితే ఇల్లు చేసాము. ఇంకా పిల్లలిద్దరికైతే తల స్నానం అయితే చేపించేసి ఇంకా నిద్రలో ఉన్నారు. ఫుల్ నిద్ర వస్తుందంట. అందుకని చెప్పేసి ఇప్పుడు దాకా కాల్ చేశారు. ఇంకా నిద్రపోయారండి పిల్లలు. ఇంకా అమ్మాయి వచ్చేసి ప్రార్థనకి వెళ్ళింది అనుకుంటా, ఇంటికాడ లేదు. మా వారు కూడా స్నానం చేస్తూ ఉన్నారు. నేను వస్తూ అయితే ఇంకా ఒక గోతానికి అంటే కొన్ని కూరగాయలు అయితే తీసుకొచ్చాను. మళ్ళీ ఇంకా వారానికే కదా వెళ్ళేది, అంటే వెళ్తామంటాము కానీ కుదరదు కదా రోజు పోయి తెచ్చుకోవాలంటే. అందుకని చెప్పేసి ఒక 200కి అయితే కూరగాయలు అయితే తీసుకొచ్చేసాను. ఇంకా అదేవిధంగా ఇంకా పిల్లకి ఆశ్రితకు వచ్చేసి పకోడీ తెచ్చాను. ఇంకా మా వచ్చేసి టిఫిన్ అయితే చేసి వచ్చేసాము దారిలో. ఇంకా భోజనం వండుకొని తినాలి అంటే ఇంకా చాలా టైర్డ్ అయిపోయాను కదా. అదే ఇంకా అక్కడ టిఫిన్ చేసి వచ్చి మళ్ళీ భోజనం చేయాలంటే ఇంకేం చేస్తాము, తిరుమతి కాదు. అదిగా కూలింగ్ వాటర్ ఉన్నాయి పెట్రోల్ బంక్లో, ఫుల్ కూలింగ్ ఉన్నాయి. ఇంకా అవి తాగేసాకే కడుపు అంతా నిండిపోయినట్టుంది, ఇంకేం తినాలనిపించట్లేదు. ఇంకా ఈ రోజుకి ఇలాగా మా పేమెంట్ అయితే చూస్తారు కదా, అవి వచ్చేసి ఎంత వచ్చినా మీరే గెస్ట్ చేయండి. ఇంకా మాకు వచ్చేసి అట్లా ఖర్చు ఒక 1000 రూపాయలు అయ్యి ఉంటాయి ఈరోజు. మిగతాయి ఎంత ఉంటాయో మీరే గెస్ట్ చేసి కామెంట్ చేయండి. మాకు వచ్చేసి వారానికి రోజుకి వచ్చేసి 1600 ఇద్దరి మీద. ఇంకా అలానే వారం పేమెంట్లో నేను ఒక రోజు నాగా, ఇంకా మిగతాది ఇంకా ఆయన 6 రోజులు నేను ఒక 5 రోజులు. అప్పుడు ఎంత అనేది మీరే క్యాలిక్యులేటర్ కొట్టేసి ఎంత వచ్చినాయో మరి ఎంత ఖర్చు అయినాయో ఏందనేది మీరే మొత్తం టోటల్ అమౌంట్ అయితే చెప్పాలని నేను ఆశిస్తున్నాను. ఓకే, నా వీడియో ఎలా ఉంది మీరే కామెంట్ చేయండి. ఇంకా కూరగాయలన్నీ సర్దేసేలా చాలా తెచ్చాను. ఆకుకూర, చుక్కకూర, పాలకూర, దొండకాయ, బెండకాయ, ఇంకా టమోటా, బంగాళదుంప, పచ్చిమిర్చి, ఇంకా అయ్యే క్యారెట్, బీట్రూట్ ఏం తేలేదు. అంటే మా పిల్లలు తినలేదు ఎందుకు అని చెప్పేసి ఇంకా తీసుకురాలేదు. ఇంకా ప్రజెంట్ ఏది కూరలు తెచ్చానో ఇంకా వస్తూ అయితే అది మొత్తం మీకు A to Z చూపించేసాను. మా పిల్లలు వచ్చేసి స్కేటింగ్ ఎంత బాగా ఏడ్చుకున్నారు, చాలా బాగుంది కదా. ఇంకోళ్ళు ఇప్పుడు నిద్రలో ఉన్నారండి, తల స్నానం చేసి వచ్చాక ఇంకా బాగున్నారు. కానీ ఇంకో వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు అందుకని చెప్పేసి ఏం మాట్లాడట్లేదు. ఇంకా ఏసీ ఆన్ చేసేసుకొని ఇంక పనుకుంటే తెల్లారి మళ్ళీ రేపు సండే కదా, అందుకని చెప్పేసి 6 గంటలకే పని ఉంది. 6 గంటల నుంచి 12 దాకా ఇంక పొద్దున లేచి పనికి అయితే వెళ్ళాలి. అది ఇంకా వీడియో ఎలా ఉందో మీరే కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వార్ షేవింగ్, మా పిల్లల కటింగ్ మొత్తం ఎలా ఉందో మీరే కామెంట్ చేయండి. సరేనా? ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.